ఐపీఎల్ 2024 సీజన్లో ఎంపైర్ల ఘోర తప్పిదాలు కొనసాగుతున్నాయి. టెక్నాలజీ అందుబాటులో ఉన్న థర్డ్ ఎంపైర్లు బ్లండర్ మిస్టేక్స్ చేస్తున్నారు. రీప్లేలని ఓపిగ్గా పరిశీలించకుండా నిర్ణయాలు ప్రకటిస్తూ విమర్శల పాలవుతున్నారు. తాజాగా రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య బుధవారం జరిగిన కీలక ఎలిమినేటర్ మ్యాచ్ లో థర్డ్ ఎంపైర్ ఘోర తప్పిదం చేశాడు. ఆర్సీబీ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ దినేష్ కార్తిక్ ఎల్బీడబ్ల్యూ విషయంలో థర్డ్ ఎంపైర్ అనిల్ చౌదరి ప్రకటించిన నిర్ణయంపై దుమారం రేగుతోంది. ఆవేష్ ఖాన్ బౌలింగ్ లో దినేష్ కార్తిక్ వికెట్ల ముందు దొరికిపోగా ఫీల్డ్ ఎంపైర్ అవుట్ ఇచ్చాడు. దినేష్ కార్తిక్ రివ్యూ తీసుకోగా రీప్లేని పరిశీలించిన థర్డ్ ఎంపైర్ అనిల్ చౌదరి బంతి బ్యాట్ కి తాకిందని నాట్అవుట్ ఇచ్చాడు. అయితే బంతి బ్యాట్ ని తాకి ప్యాడ్ ని తాకిందని థర్డ్ ఎంపైర్ వివరణ ఇచ్చాడు. కానీ బ్యాట్ ని బంతి తాకినట్టు స్పష్టమైన ఆధారం కనిపించలేదు. స్నికోమీటర్ స్పైక్ వచ్చిందని థర్డ్ ఎంపైర్ చెప్పినప్పటికీ అది ప్యాడ్ కి బ్యాట్ తాకడంతో వచ్చిందని దిగ్గజ కామెంటేటర్ సునీల్ గవస్కర్ వివరించారు. సునీల్ గవస్కర్ తో పాటు మైకేల్ వాన్ కూడా ఈ నిర్ణయాన్ని తప్పుపట్టాడు. ఇది అవుటేనని స్పష్టం చేశారు. రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు సైతం ఈ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ జట్టు హెడ్ కోచ్ కుమార్ సంగక్కర్ అయితే టీవీ ఎంపైర్ దగ్గరకు వెళ్లి నిలదీసే ప్రయత్నం చేశారు. అయితే దినేష్ కార్తిక్ పెద్దగా రాణించకపోవడంతో ఎంపైర్ తప్పిదంతో రాజస్థాన్ రాయల్స్ కి ఎలాంటి నష్టం జరగలేదు. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్స్ లో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులే చేసింది.